నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలో ఒక ఇంటికి ప్రచారానికి వెళ్ళింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపున వెళ్ళింది. అయితే వెళ్ళినప్పుడు అక్కడ మహిళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోళ్ళ పక్కన వాలంటీర్ ఉండటం చూసింది. వాలంటీర్ని ఎన్నికల సంఘం బ్యాన్ చేసింది కదా, మీరు ఎలా వేసుకుని తిరుగుతారు అని ప్రశ్నించింది. ఒక్కసారిగా వారికి కోపం వచ్చింది. ఆమె మీదకి దాడికి వెళ్ళారు. అయితే మా అమ్మ మీద దాడికి చేస్తారని కొడుకులు అడ్డుపడడంతో కొడుకుల మీద కూడా దాడి చేసేసారు. పోనీ ఇలా దాడి గురయ్యారు, దెబ్బలు తగిలాయి, వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్దామని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే ఇక్కడ కోడలో ఈ పని చేస్తే ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక 500 మంది మనుషులను వేసుకుని వచ్చి హాస్పిటల్ మీద దాడి చేశాడు. అంటే నువ్వు ఎలా ట్రీట్మెంట్ చేస్తావు, నేను చంపేసే వాళ్ళని, అంటే నేను కొట్టేసినోడు అలా రక్తం కారుస్తూ చచ్చిపోవాలి కదా అనే ఉద్దేశంతో ఆయన హాస్పిటల్ మీద కూడా దాడికి వెళ్ళాడు, సిబ్బంది మీద కూడా దాడి చేశాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇక్కడ పోలీసులు రక్షణలో ఈరోజు అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఈ తరుణంలో కూడా ఎన్నికల్లో గెలవాలంటే బతిమాలుకులు బామాలకు నోట్లు సంపాదించుకోవాల్సిన వ్యక్తులు ఈరోజు ఇలా దాడులకు తెగబడుతూ ఆ గాడిద గుడ్లే అన్న చందాన ఈరోజు అలా వ్యవహరిస్తున్న శైలి మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి గుణపాఠం చెప్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు నాకు తెలియంది ఏం కాదు కానీ ప్రకాశం జిల్లా రాజకీయాల ఇప్పుడు వాసు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు తను చేసింది తను జడితే వనమల్లా జరిసిందని కోతే తను జడిపోయిందంట. వనమల్లా జరిగింది. జగన్మోహన్ రెడ్డి 3 నెలల ముందు పబ్లిక్కి చెప్పిండు, సుబ్బు గారు మడత పెట్టేయండి అన్నాడు. అతను ఏం చేసిండు, ఇటు ఓడ తీసిండా, కప్స్ మడత పెట్టమన్నాడా? దాని అర్థం ఏంది? ఎవడు వచ్చినా మన ప్రచారాలకు అడ్డు మడత పెట్టేయండి అన్నాడు. ఒరే అయ్యా, మడత పెట్టడం నీకేనా చేతవు, మాకు చేత కాదా, ఇది ప్రజాస్వామ్యమురా అని చెప్తుంటే ఇలా అతను ఏంటంటే అతని ప్రసంగాలు మొత్తం ఆ జీవిడి కృష్ణమోహన్ రాసి ఇచ్చే ప్రసంగాలు కదా. కురుక్షేత్రం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు? కురుక్షేత్రం అంటే అర్థమైంది, అన్నదమ్ములు కొట్టుకొని కురువంశం నిర్వంశం అయిపోయింది. అంటే ప్యాక్సనిజాన్ని పెంచి పోషించడానికి ప్రణాళిక చేసుకున్నాడు. ముఖ్యమంత్రి పదవి అతనికి అవసరం, ప్రజల కోసం కాదు. కాబట్టి అతను ఏర్పరచుకున్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని కూడా మీరు నరకండి, చంపండి, ఏమన్నా చేయండి, మీరు గెలవాలా, ఈ ఆరంభం మాత్రమే. పొయ్యో కొంది ప్రతి ఊర్లో ప్రతి పల్లెల్లో చివరికి పోలింగ్ దాకా కూడా జరగతానే ఉంటుంది. అందువల్ల రోజు ఏదో ఒక మూల సంఘర్షణ జరగతానే ఉంటుంది. ఈ కోడ్ వచ్చాక మరీ పెరిగిపోయినాయి. వాళ్ళు తెగించేశారండి. అతనికి డూ ఆర్ డై మ్యాచ్, లైఫ్ డెత్ మ్యాచ్ ఇది. కాబట్టి ప్రజలందరూ ఇతని యొక్క అరాచకాన్ని, ఇతనితో చేసే రౌడీజాన్ని మొత్తం సంగ్రహించేసుకున్నారు. అతని బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిపోయింది. ఎక్కడ కూడా పబ్లిక్ దేకటం లేదు. అందువల్ల ఏంటంటే ప్రెస్టేజన్లో పడిపోయి ఇటువంటి సంఘర్షణలకన్నిటికీ దారితీస్తున్నాడు. వాలంటరీ అంటే స్వచ్ఛందం, వాలంటరీ ప్రభుత్వ ఉద్యోగులని చెప్పినటువంటి నువ్వు ఈరోజు నీ పార్టీకి ఎందుకు వాడుకుంటుండవు? వాలంటీర్లు ఏంటంటే ఎలక్షన్లు అయిన దాకా పక్కన ఉండండి. చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు చెప్పాడు కదా, నా బాబు మీకు మీ ఉద్యోగాలు ఆడికి పోవు, ఈ ఎలక్షన్ అయిన దాకా పక్కన ఉండండి, మీకు ఇప్పుడు 5,000 ఇస్తున్నాడు కదా, నేను 10,000 రూపాయలు ఇస్తానని చెప్పింది కదా. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం తీవ్రమైన నేరము. ఎలక్షన్ కేసుల్లో ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళెవరిని కాపాడు. నేను ఒక మాట చెప్తుండ బాలినేని శ్రీనివాసరెడ్డికి, నీకంత దోల తురుము కొట్టుకోవాలనిపిస్తే రా అంటుండా, కొట్టుకుందాం. ఎందుకు అమాయకుల బిడ్డల్ని బలి చేయటం? నీ బంధుత్వాన్ని, నీ బలగాన్ని తీసుకొచ్చుకో. పేద ప్రజలు పక్కన పెట్టే మధ్యతరగతి ప్రజల్ని. నువ్వు అంత పోటుగాడివి, అంత కర్రసాముండేవాడు, అంత కత్తి తిప్పేవాడు, అంత గద తిప్పేవాడు, నీ ఇంట్లో నీ బంధువులు మీరందరూ రండి రా బయటికే కలబడదాం, కలబడి కొట్టుకుందాం, ఎవడు మిగిలితే వాడే ఎలక్షన్ చేసుకుందాం. అంత రౌడీయిజం చేయాల్సిన ఒంగోలు టౌన్లో కాపులు అధికంగా ఉంటారు సుబ్బు గారు. కాపులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుణ్యాన కాపు ఓటు బ్యాంక్ మొత్తం తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత ఆర్య వయసులు ఉంటారు అధికంగా. ఈ ఆర్య వయసులు కాపులు ఈ 2 వర్గాలు ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పక్కన అండగా నిలబడ్డాయి. ఈ భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే జతకట్టిందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులు సామాజిక వర్గం ఓటు పోలరైజేషన్ అయిపోద్ది. తర్వాత ఆర్య వయసులు అధికంగా ఉన్నారు. ఆర్య వయసులు ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కానీ కొట్లాటకు దిగరవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ హిందుత్వం అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓటు పోలరైజేషన్ అయింది. జీర్ణించేసుకోలేక ప్రెస్టేజన్లో ఈ కొట్లాటకు దిగుతున్నాడు. కొట్లాటకు దిగితే ఏమవుద్ది? నీ డబ్బు ఎంతసేపు కాపాడద్ది? కాపాడదు.
ఇప్పుడు కొట్టుకోవాలనుకున్నప్పుడు నాయకులు కలబడి కొట్టుకుంటే అదొకటి. కానీ సామాన్య ప్రజలు ఆ బిడ్డకి ఎలా చెవు పోయిందంట. వాళ్ళు రెండో అబ్బాయి చదువుకుంటా ఉండి వాళ్ళ అమ్మను కొడతారని సమతానగర్లో జరిగిన సంఘటన ఇది. బయటకు వచ్చితే అది చెవులో నుంచి రక్తం వచ్చి చెవు వినపడకుండా పోయిందంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. నీకు అంత దోల కసి తుత్తర అనేది ఏదన్నా ఉంటే మీ బంధువర్తులు నీ అన్నదమ్ములు బామర్దులు అందరు రండి. బరిసెలు ఎత్తుకొని వస్తారో, కత్తులు ఎత్తుకొని వస్తారో, బాంబులు ఎత్తుకొని వస్తారో రండి. ఈ సైడ్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వస్తారు. అప్పుడు కలబడితే తేలిపోద్ది కదా. మిడిల్ క్లాస్ కుటుంబాలు ఏం చేశారు? ఎవరు ప్రశ్నించకూడదా? నువ్వేమన్నా రాజువే అయింది ఒంగోలు టౌన్కి ఏమన్నా? అందువల్ల ఏంటంటే వాళ్ళు హింసకే తెగబడుతున్నారు. ఒక్కటి నేను చెప్తున్నాను సుబ్బు గారు, గుర్తుపెట్టుకోండి. రాముడు బాణం పెట్టి యుద్ధం చేసిండు, అర్జునుడు బాణం పెట్టి యుద్ధం చేసిండు, దుర్యోధుడు గదబెట్టి యుద్ధం చేసిండు, భీముడు గదబెట్టి యుద్ధం చేసిండు. ఈ భారతదేశ ఇతిహాస చరిత్ర ఏది తీసుకున్నా ఆయుధం లేకుండా యుద్ధం చేసిన దేవుడు పేరు ఒక్కటి చెప్పండి నాకు. చివరికి మహిషాసురుని చంపటానికి కూడా ఆదిపరాశక్తి ఆయుధమే పట్టింది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యాన్ని మూసుకొని ఉంటే తన్నిపోతారు. వాడు కర్ర పట్టుకుంటే మీరు కూడా కర్ర పట్టుకోండి. వాడు యుద్ధం చేస్తే మీరు యుద్ధం చేయండి. ఒక రాక్షసుని అంతమొందించాలంటే మనం ప్రజాస్వామ్యం గాంధీవాదులుగా ఉంటే ఆ చెంప కొడితే ఈ చెంప చూపించారనుకో సంకనాయక పాత్ర. తిరగబడండి, కలబడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఒక్క రౌడీ కోసం, ఒక ఆర్థిక ఉగ్రవాది కోసం భయపడాల్సిన పనే లేదు. సో ఈ దేశానికి స్వతంత్రం తేవడం కోసము ఎంతో మందులు తన ధనమాన ప్రాణాలు పణంగా పెట్టారు. ఈరోజు జగనాసురుడు అనే రాక్షసుడిని ఈ రాష్ట్రం నుంచి తరిం కొట్టాలంటే యువత ముందుకు రండి. ఎంతమందిని చంపుతాడు? 5 మందినా, 10 మందినా, 100 మందినా, 1000 మందిని చంపుతాడా? రమ్మన్నం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి దోల అనేది ఉంటే మీ వైఎస్ కుటుంబంలో మగవాళ్ళు మొత్తం రండిరా. ఈ ఎడుగూరు సంధింటి వారసులు మొత్తం రండి. అంబేద్కర్ విగ్రహం పెట్టిన కదా విజయవాడలో, ఆడే కొట్టుకుందాం రండి. మీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఎడుగూరు సంధింటి తేల్చుకుందాం అటో ఇటో. ఎందుకు పేద ప్రజలు ధనమాన ప్రాణాలు చేల్చుకోవడం? మీ కుటుంబాలు ఏదో పెద్ద మంది 70 మంది 60 మంది మగపిల్లలు ఉన్నారంట కదా, మేము వస్తాం, మా పెదకంటి రెడ్డి బ్యాచ్ దిగుతాం, మీరు రండిరా కొట్టుకుందాం. ప్రజల్ని ఎందుకురా చంపుతావు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తుండా, లెక్క పెట్టుకో. నువ్వు నీ కలేజా ఉంటే నీ ఇంట్లో మగపిల్లలందరూ దిగండి, మీ అన్నదమ్ములు మొత్తం దిగండి. విజయవాడలో పోలీసు వాళ్ళని చుట్టూ మెడదాం. ఎవడు నిలబడితే వాడే రాజ్యం వేలుకుందాం. అంత తోపంటి మగవాళ్ళు అయితే మీరు రండిరా మీ ఇంట్లో వాళ్ళందరూ. ఇంకొక ముచ్చట కూడా చెప్తా. రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఒక్కడు చావాలా? ప్రజలు చచ్చిపోయిండని ఓదార్పు యాత్ర చేసిన మగోడు. వైఎస్ వాళ్ళ ఇంట్లో ఒక్కడు చచ్చిండా? తన రాజకీయం కోసం చంపుకున్నారు కానీ ఒక్కడు చచ్చిండు వైఎస్ వాళ్ళ ఇంట్లో ఒక్కడో. కానీ పేద ప్రజలందరూ అంట చనిపోయారంటే ఈయన ఓదార్పు యాత్ర తిరిగినట్ట. నీకు మంచిది కాదు. ఒక పెద్ద ముండా కొడుకుగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వేదో లక్షల కోట్ల రూపాయల ధనం ఉంది, నేను పొడి చేస్తా చించేస్తాను అనుకోబాకు. నీలాంటి నియంతలు ఎంతరో కాలగర్భంలో కలిసిపోయారు. న్యూరో చక్రవర్తి కాడికి గొప్పోడు కాదు, హిట్లర్ కాడికి. హిట్లర్ బంకర్లో దూకి కాల్చుకొని చచ్చిండ్రా నాయన హిట్లర్ అంటోడు. అందువల్ల ఏంటంటే అలెగ్జాండర్ కాడికి గొప్పోడు కాదు నువ్వు. మారు, ఇకనైనా మారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చెప్పాలి నీకు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుమని చెప్పద్దు బైబిల్. నువ్వు రక్త పిచాచిగా మారిపోయినవురా నాయన. ఈ రక్త పిచాచిని అంతమొందించాలంటే ప్రజాస్వామ్యంలో మనకున్నది ఒకే ఒక ఆయుధం, అది ఓటు. ఆ ఓటు అనే ఆయుధంతో ఈవీఎంలు బద్దలైపోవాలా. డిపాజిట్లు కూడా రాకూడదు యువజన శ్రామిక రైతు పార్టీ క్యాండిడేట్లకి. ఒక్కసారి కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసి అన్నపూర్ల నాటి ఆంధ్రప్రదేశ్ మన అమ్మ వైపు చూసి ఓటేయండి. ఈసారి ఓటు అనేది చాలా బలమైంది. ఇటువంటి జగనాసుర పాలన కానీ అంతమొందించకపోతే మన తల్లిని మనం నాశనం చేసుకున్నట్టు అవుతురా నాయన. రాష్ట్రం అప్పుల కుప్పగా మిగిల్చిండు. ఇచ్చే పప్పులు బెల్లాల పథకాలకు ఆశపడకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆలోచించి ఓటేయండి. అందువల్ల 3 రాజధానులు చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టలేనటువంటి దుర్మార్గుడురా. అమరావతి ఆడవాళ్ళ కళ కన్నీరుగా అంటే ఆ ఇంట సిరి ఉండజాలను. అమరావతి ఆడవాళ్ళ శాపం వాళ్ళ కన్నీళ్ళలోనే కొట్టుకోబోతాడురా. ఇలా పోలవరాన్ని గోదాట్లో ముంచిన దుర్మార్గుడురా. రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోతే కడప జిల్లాలో 39 మంది జల సమాధి చేసినటువంటి ఓడు రాజు ఈ జగన్మోహన్ రెడ్డి.